మోసం దగా మనల్ని మోసం చేశారు, మన కళ్ళల్లో కారం కొట్టారు. కరెక్ట్. టోటల్ గా మనందరినీ వెర్రి విధవన చేశారు. అందుకు మనం ఊరుకోకూడదు. ఆటం బాంబు లాంటి అతి రహస్యమైన వాళ్ళ ప్రేమని ఆ రామకృష్ణ గారి బాబాయికి పోస్ట్ ద్వారా పేల్చి చెప్పాలి. నేను లెటర్ రాస్తాను, మీరంతా సంతకాలు పెట్టండి. బొంగో. మండిపోతుంది. కనిపిస్తోంది సార్, పొగాకు చాలా మంచిదే ఇంటు. నువ్వు నోర్మై. నేను చెప్పేది చుట్ట గురించి కాదు, ఒళ్ళు మండిపోతుంది అని చెప్తున్నాను. బుద్ధిగా ఉద్యోగం సంపాదించి నాకు ఉత్తరం ముక్క రాయరా, వచ్చి నేను పెళ్లి చేస్తాను చిలక్కి చిలక్కి చెప్పినట్టు చెప్పాను. మగవాళ్ళను చిలక అనరండి, గోరింక అనాలి. నువ్వు నోర్మై. ఆడు మావాడు, నా ఇష్టం వచ్చినట్టు అంటాను. ఉద్యోగం కోసం ఇక్కడ నుంచి నెలలా 2000 రూపాయలు పంపిస్తూ ఉంటే శుభ్రంగా ముప్పొద్దులో మెక్కుతూ ప్రేమ తోమని డాన్సులు కడుతున్నాడు, రికార్డింగ్ డాన్సులు. అది కాదు బాబాయ్, నాకు మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది, నీతో మాట్లాడి శాంతిని. నువ్వు నోర్మై. నేను తహసీల్దార్ తాతారావు అమ్మాయి ఆండాళమ్మతో సంబంధం మాట్లాడితే నువ్వు ఇక్కడ శాంతిని అహింసని ప్రేమిస్తావా? ఏమైనా సరే నువ్వు నాతో రావాలి, ఆ ఆండాళమ్మలో తాళి కట్టాలి. చూడండి బాబాయ్ గారు, మీరు ఇలా పూనకం వచ్చినట్టు రెచ్చిపోయి మా రామకృష్ణకి వేరే పెళ్లి చేస్తారని మేము గౌరవింపలేదు. రహస్యంగా ఉన్న వీళ్ళ ప్రేమని పెళ్లిగా మార్చి దీవిస్తారని పిలిపించాం. నువ్వు నోర్మై. నీ ఇష్టం వచ్చేట్టు జరిపించడానికి నేను రాలేదు, నా ఇష్టం వచ్చేట్టు జరిపిస్తాను. వీరభద్రయ్య గారు, వీళ్ల మీద ఉండే అభిమానంతో మా వాళ్ళందరూ మీకు ఉత్తరం రాశారు, కానీ మీరొచ్చి విడదీయాలని కాదు. మీరు వీళ్ళిద్దరికి తప్పకుండా పెళ్లి చేయాలి. మీరందరూ నోర్మయ్యండి. అయితే ఈ అమ్మాయి వివరాలు నాకు తెలియాలి. చూడమ్మా, నీకు ముందు వెనక ఎవరన్నా ఉన్నారా? ఏం మాట్లాడమే? నీ తల్లిదండ్రులు ఎవరు, ఏం చేస్తున్నారు? నీ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారు? నాకెవరు లేరండి. ఎవరూ లేరా? చిన్నతనంలోనే నా కన్న వాళ్ళు చనిపోయారు. తోడులేని నేను దూర బంధువులింట్లో కొన్నాళ్ళు పెరిగాను. స్నేహితురాళ్ళ అభిమానం వల్ల చదువుకోగలిగాను. నా కష్టంతో ఉద్యోగం సంపాదించుకున్నాను. అంతే తప్ప నా అన్న వాళ్ళు ఎవరు నాకు లేరు. నేను అనాథనండి, అనాథను. అమ్మాయి పొరపాటు పడుతుంది భద్రయ్య గారు. తన అనాథ కాదు, నా పెంపుడు కూతురు. రక్త సంబంధం లేకపోయినా అంతకంటే విలువైన మమతానురాగాలు తన పట్ల నాకున్నాయి. నాకున్న ఆస్తిపాస్తులన్నిటికీ శాంతి వారసురాలు భద్రయ్య గారు. తోడబుట్టిన వాళ్ళు లేరని పొరపాటు పడుతుంది సార్. తనకి అన్న అనిపించుకోవటం అదృష్టంగా భావించే నేనున్నా. ఆడపడుచుల అంచనాలు ఏం కావాలో అడగండి, నేనిస్తాను. భోజనం ఖర్చులు మేం పెట్టుకుంటాం బాబు, పూలదండల ఖర్చులు నేను చూసుకుంటానండి. అభిమానాన్ని, ఆప్యాయతని పంచిపెట్టే ఇంతమంది ఉండగా నాకెవరూ లేరంటావేమిటమ్మా? నీ గురించి నిజాన్ని తెలుసుకోవాలని నేను కూడా కోపాన్ని నటించానమ్మా. నీలాంటి మంచి మనిషి భార్యగా దొరకడం మా రామకృష్ణ అదృష్టం అమ్మా. అయితే బాబాయ్, మరి పెళ్లి త్వరలో? నువ్వు నోర్మై. త్వరలో ఏమిటి? త్వరలో, అతి త్వరలో జరిగిపోవాలి. నేను జరిపిస్తాను. ఇంకా నేను తట్టుకోలేను. కాబోయే వధువులను అర్జెంట్ గా ఫోటో తీయాలి. ప్లీజ్ 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 ప్లీజ్, కొంచెం దగ్గరగా రండి. ఇప్పుడు జాయింట్ గా ఇస్మాయిల్ అవ్వండి.